చింటూ నీకు చెప్పుడు మర్చిపోయినా, నేను మా ఇంటికి వెళ్తా ఒక 2 రోజులు. ఇప్పుడు ఎందుకురా? పోయిన వారమే పోయినావు కదా. పోయిన వారమే పోయినవా అంటాను. పోవద్దా నేను మా వాళ్ళ ఇంటికి? పోయిన వారం అంటే మాకు జాతరలు ఉండే, అందుకే పోయినా. ఈ వారం నాకు కొంచెం పని ఉండదు, నేను పోతా, ఒక 2 రోజులు పోయేస్తా. సరే పోయావు కానీ ఏం పనిరా? పని అంటే పని కాదు, మా రమ్య అక్క లేదా, ఆమె నట మొన్న హైదరాబాద్ చీరలు తెచ్చిందట, సూపర్ ఉన్నాయట. నా కోసం ఒక 4 చీరలు పక్కకు పెట్టమని చెప్పిన. ఒక్కొక్క చీర 1000 రూపాయలు, 4000 అవుతాయి. అవి తెచ్చుకుంటా పోయి. చీరలా? ఇప్పుడెందుకురా? ఆయన పైసలు ఎక్కడ ఉన్నాయి? అగో పైసలు ఎక్కడి అంటున్నావేంది? ఇంట్లో 5000 ఉన్నాయి కదా, నాకు తెలుసు 5000 ఉన్నాయి. నేను 5000 కొట్టబోతా, చీరలు తెచ్చుకుంటా. అయ్యో చిన్ను, అవి బండి ఈఎంఐ పైసలు రా, రేపే కట్టాలి. మళ్ళా నాకు ఏడ దొరుకుతాయి? అగో గట్ల చిరాకు పడతాను. నువ్వు ఏం నన్ను చేసుకో, ఎవ్వరు నన్ను అడుకొని బండి కట్టుకో, నాకు సంబంధం లేదు. నేను అక్కడ చీరలు నుంచి మా చెప్పిన, నాకు గదంతా తెలియదు. నేను ఇంట్లో 5000 కొట్టబోతా, ఆ చీరలు తెచ్చుకుంటా. నువ్వు నాకు మళ్ళీ ఏం చెప్తాను, నేను తీసుకోబోతా గంతే. అట్లా కాదే, నేను చెప్పేది వినేదేరా. ఇగో నేను పోతానా మరి, ఊకూకే ఫోన్ చెయ్యకు ఏం చేస్తానో అని. మళ్ళీ అట్లనే మాట్లాడుతుంది. నాకు దొరకాయని చెప్తున్నా కదా పైసలు. వచ్చే నెల కొనుక్కో రా, తీజరా చెప్పింది నేనే. అగో మళ్ళా గట్లనే మాట్లాడతాడు. ఒక 5000 కోసం ఎందుకు నువ్వు గింత పిసినారు లెక్కలు చేస్తావు? నువ్వే 2 EMI కలిసి వచ్చే నెల కట్టుకో. ఆడ మా అక్కలందరూ నా ఇజ్జత్ పోతుంది. నాకు తెలియదు గవన్నీ. నేను ఇంట్లో 500 కట్టుకొని పోతాను. నువ్వేం అన్నయ్య చేసుకో, నువ్వు ఎట్లా అన్నయ్య చేసుకో, నాకు సంబంధం లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను చెప్తాను, నువ్వు ఇంటలో కదా. నేను ఆ తంటాలు నేను పడతా కానీ పో. సరే ఇక నీకు ఇట్లా కాదు, నీ సంగతి చెప్తాను. అబ్బా ఇక ఫోన్ చేస్తాడు, వచ్చిందే నిన్న. ఇక ఫోన్లు చేస్తాడు. ఇక బతుకని ఏడుకన్నా అత్తే నన్ను అయితే. హలో, తిన్నావారా? ఇప్పుడే తింటానా. చీరలు తెచ్చుకున్నావా? తెచ్చుకోలే, ఇగో అన్నం తిని అటే పోదామని చెప్తానా. నాకు కూడా ఆకలి అవుతుంది. నాకు చెప్తావు వండుకొని తినక? నాకు వంట వచ్చారా? వంట రాకపోతే బయట తిను. 2 రోజులు అత్త కూడా ఏదో చేసుకొని తినాక నాకు ఆకలి అవుతుందని అక్కడి నుంచి ఇక్కడికి చెప్తాడు. సరేలే, నేను బయట తెచ్చుకుంటా కానీ చీరలు చూసుకుని. సరే ఉండు. అయ్యో ఆ అక్కకు ఒకసారి ఫోన్ చేస్తా, ఉన్నదో ఎటన్నా ఏందో. హలో రమ్యక్క, నేను సంగీతని. చెప్పురా. అక్క నేను చీరలు పక్కకు పెట్టమని చెప్పినా కదా. చెప్పినావు కానీ అవి నిన్న ఒకళ్ళు తీసుకున్నారా? అవునా? అబ్బా అక్క నేను తీసుకుంటా అని చెప్పినా కదా అక్క. అవును కానీ ఇక కొంచెం ఎక్కువ రేటుకి వచ్చిన వాళ్ళు ఇచ్చినారా? సరే ఏమనుకోకురా. సరే అక్క, మళ్ళీ తీసుకొస్తే చెప్పు మరి. చెప్తారా, నేను మళ్ళీ తీసుకొస్తా. సరే. గుల్కుంట ఇచ్చిండు ఇక పైసలు. ఆ చీరలు ఎవరికో అమ్ముకున్నారట. ఛీ, అడిగినప్పుడు ఇస్తే ఏందో చెప్పనొచ్చి నేను తీసుకుందును. ఒక ఐడియా. అగో స్నానానికి పోతా అన్నావు, ఇన్నే కూర్చున్నావేంది? ఏమైంది? స్నానానికి చేస్తా గాని అక్కేంది నన్ను గట్ల మోసం చేసింది. నేనేమో ఆయనతో లొల్లి పెట్టుకుని 5000 తెచ్చుకున్నామ్మా. తీరేడికి వచ్చినాక నేను చీరలు అమ్ముకున్నా, లేవురా అంటాందే. ఏంటిది గొడవ పెట్టుకున్నావా? గా చీరల కోసమా? లొల్లేం పెట్టుకోలే అమ్మా, 2 సార్లు అడుగు తెచ్చిట్టు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావే? ఏం ఘనకార్యం చేసి వచ్చినావే ఇంటికాడ? గట్లా అంటారేందమ్మా? మరి నాకు ఆయన కాకపోతే ఎవరు కొనిస్తారు? అయినా కాకపోతే ఎవరు కొనియరు. అట్లానే గొడవ పెట్టుకొని చీరలకు పైసలు తెచ్చుకుంటావా? అసలు ఆయన ఏమనుకున్నాడో ఏమో, ఏందో ఏమో. లేదమ్మా, ఆయన అట్లా ఏం అనలే అమ్మా. ఏమనలేదా? ఇగో ఒకటి చెప్తానా, నువ్వు బాధపడ్డా మంచిదే. చీరల కోసం వాటి కోసం వీటి కోసం అని ఆయనని ఇబ్బంది పెట్టకు. ఎందుకంటే కొనిచ్చినా కొనియకున్నా ఆయననే కదా నీకు. పోయిన నెలనే కదా నేను నీకు 2 చీరలు కొనిచ్చిండు. ఇప్పుడు గా చీరల కోసం గొడవ పెట్టుకొని తెచ్చుకున్నావా? మూసుకొని ఇంటికి పోయి ఆ పైసలు ఆయన చేతిలో పెట్టి ఏమన్నా కట్టు అని చెప్పు. గింతగానం గిట్లా చేస్తున్నావు. నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటావు? నువ్వే అర్థం చేసుకోకపోతే ఆయన ఎట్లా బతుకుతాడు? అమ్మా భయత్తనే. ఆగాగు బిడ్డ, పోతున్నావు. ఆగాగా గివి తీసుకోపాగావు. నువ్వు నల్లుడు కలిసి తినుర్రి. ఆగు. సరే అమ్మ పేత్త. సరే పోతే పోతున్నావు కానీ నిన్న నేను చెప్పినా అని గుర్తున్నావా? జర జాగ్రత్త బిడ్డ, మళ్ళీ లొల్లేం పెట్టుకోకు.
అమ్మ నాకు అన్ని తెలిసే. నాకు చిన్న పొలం చెప్పినట్టు అన్ని గుచ్చి గుచ్చి చెప్పకు. నాకు పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. నాకు నిన్ననే పెళ్లి కాలే. ఓ ఆయన గుచ్చి చెప్తా మీకు అట్లా ఇట్లా నాకు తెలుసు ఎట్లా చూసుకున్నాడు. ఆయన ఎట్లా చూసుకుంటాడో నేను అట్లనే చూసుకుంటా. తెలుసా అని చెప్తావు, మళ్ళీ చిన్న చిన్న వాటికే లొల్లీలు పెట్టుకుంటావు. జాగ్రత్త బిడ్డ. చెప్పక అమ్మా నాకు తెలుసు. ఉన్ననే పెళ్ళైనట్టు ఎత్తాను. 3 ఏళ్ళు అవుతుంది నీకు పెళ్ళై. కొంచెం జాగ్రత్త బిడ్డ. సరే దేనికైనా జాగ్రత్త ఉండాలి. మాట ఓనిచ్చుకోకు. సరే మరి మెల్లగో మంచిగా జాగ్రత్త. పోయినాక ఫోన్ చేయి. నేను చింతసేపు అవుతుంది ఇంకా అత్తలేడేంది. ఎటు వెళ్ళు. హలో చెప్పురా. ఎక్కడున్నావు? ఇంకా అత్తలు వచ్చినావా? వచ్చినదా? సరే సరే అత్తనా. ఏమైనా తీసుకురావాలా? నాకేం అర్థం. నువ్వు ఫస్ట్ రా. అయినా నాకు ఒకటి అర్థం కాదు. మా అమ్మ ఏంది ఎప్పుడు మాట్లాడింది గట్లా మాట్లాడింది. అయినా అది అట్లా మాట్లాడిందంటే ఈయన ఏం చెప్పుకుంటాడో ఏమో. నేను నిన్న లక్షలు ఓడగొడతానా? నేను వంట పోయింది 5,000. దానికి ఏం చెప్పుకున్నాడో ఏమో. రాణి ఆగ వచ్చినాక అడుగుతా. ఎన్ని లక్షలు ఇచ్చినామా రాని దుమ్ము దులుపుతావు. రాణి ఆగ ఇంటికి నీకోసం సీట్ తెచ్చా. ఇష్టమని సీట్ తీసుకొచ్చిండ్రా. ఏ సీట్ అంటే ఏమో అసలు నా గురించి ఏమనుకుంటాను? నా ఇజ్జత్ ఎందుకు ఇట్లా ఇస్తానా? ఏమైంది గంత సీరియస్ అవుతాను? చీరలు తెచ్చుకుంటాను, తెచ్చుకోలే? చూపి. ఎందుకు కోపంగా ఉండడు కదా. అసలు చెప్పు నువ్వేం చెప్తాను? నువ్వు అసలు ఏమనుకుంటాను నా గురించి? అందరికి ఏం చెప్పుకుంటాను? ఓ నువ్వు తెచ్చి పెడతానే లక్షలు లక్షలు నేను ఓడగొడతానని అందరికి చెప్పుకొస్తాను. ఊర్లో పంటే అందరు నా గురించి ఎట్లా మాట్లాడతారు? అసలు నాకు ఇది ఘోరం అనిపించింది. నేను ఏం ఓడగొడతాను అంతగానో నీ పైసలన్నీ? నేనెవరికి ఏం చెప్పినా? నీతో ఎవరేమన్నారు? అసలు ఏమైంది చెప్పురా, చెప్పు. అయినా నువ్వు ఎవరికేం చెప్తేది నన్ను ఎవరేమంటేంది? నీ మనసులో ఉన్న మాటలు అయితే అనిపిస్తాను కదా. ఇగో నీకు చెప్తాను గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత మందితో చెప్పించినా నేనైతే మారనే మారా. ఇంకొకటి నువ్వు ఇచ్చిన 5,000కు నాకు చీరే రాలే. ఆ మాట చీర మస్తు కాస్ట్లీ తెచ్చిందట. నాకు ఇంకొక 5,000 కావాలి. అది కూడా నాకు రేపే కావాలి. నువ్వేం చెప్తావో నాకు తెలియదు. నేను కూడా ఎత్తాను చిన్న. తప్పు. అబ్బా చికెన్ ఎత్తాను కనీసం ఎక్కనే రాదు. ఏడ్చి కూడా చెప్పకు. మొన్న 2 రోజులు మా ఇంటికి పోతే మొత్తం చికెన్ ఎగ్ మటన్ అవే అయినాయి. నువ్వు తిన్నావురా మరి నాకద్దా? నేను 2 రోజులు పోతే నువ్వు ఏమైనా తెచ్చుకోవాలి తినలేదా? నేను 2 రోజులు పప్పే తెచ్చుకున్నా. పప్పు తెచ్చుకున్నావా? అసలు నేను లేనే కదా. బిర్యానీ ఏమైనా తెచ్చుకొని తింటేమో. నువ్వు లేకపోతే నేను తింటున్నారా కదా? ఏమో ఎవరికి తెలుసు. అగో ఇలా రెడీ అవుతలేవు. ఇంకా టైం అయితే లేదా? పనికి పోవా? అబ్బి అలా పోలే. ఓకే సాధన అయితే నీకు ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది. కానీ ఆ రెంట్ ఆమె డబ్బులు అడిగింది. కరెంటు బిల్లు కూడా కట్టాలి, చిట్టి పైసలు కూడా కట్టాలి. నువ్వేమో శాతం అయితే లేదని ఇంట్లో ఉండు. అన్నీ రేపు క్లియర్ చేస్తా. ఒకవేళ మెత్తి కడిగినా రేపు అన్నీ కడతా. నువ్వు టెన్షన్ కాదు. నేనెందుకు టెన్షన్ అవుతాను? కానీ నీకు ఇవన్నీ కట్టడానికి మిత్తిలకు వడ్డీలకు బయట పైసలు ఇస్తారు. కానీ నాకు కావాలంటే మాత్రం నీకు ఎవ్వరు ఇయ్యరు. అబ్బో అట్లా కాదురా. అగో ఫోన్ ఎత్తుందని ఫోన్ గట్టుకొని పోతాడు. ఇక్కడ నా అందరూ ఒకసారి మాట్లాడచ్చు కదా. ఇవ్వతి చేసిందో ఏమో ఆ సంగతి చెప్తా. అట్లా కాదురా. అగో ఫోన్ ఎత్తుందని ఫోన్ గట్టుకొని పోతాడు. ఇక్కడ నా అందరూ ఒకసారి మాట్లాడచ్చు కదా. ఇవ్వతి చేసిందో ఏమో ఆ సంగతి చెప్తా.
అరే నాకు ఒక 10,000 కావాలరా. మళ్ళా పైసలా? మళ్ళీ ఎక్కడ దొరుకుతాయిరా? ఏం కాదు, నాకు 10,000 కావాలి. అరే నీకేమైనా తెలివి ఉందారా? ఎన్ని అప్పులు చెప్తావు? కట్టేది నేనే కదరా. అరే నీకన్నా తెలియదు, నీ భార్య కన్నా తెలియదు అలా? నా భార్య కంటే ఏది ఎక్కువ కాదా? సరే చూడు. సరేరా, మరి ఫోన్ ఎత్తా. ఓకే. అయ్యో పాపం నా కోసం ఇంత కష్టపడతాడా, అసలు ఇంట్లోకి ఎట్లా వెళ్తానే, నాకెట్లు ఇస్తాడు అని అసలు ఏం ఆలోచించలేదు. ఎప్పుడు నా సంతోషాల కోసం చీరలు అది ఇవన్నీ ఎప్పుడు పైసలు అడుగుతాడు. మరి అవి ఎక్కడి నుంచి వస్తానే ఆలోచించకపోతున్నాడు. అందరినీ ఇట్లా అప్పులు అడుగుతాడా. అట్లా చేయొద్దు, ఇంకొకసారి ఏమని చెప్పాలి. పాపం నాకు ఎంత బాధ అనిపిస్తుందేమో, నాకు చెప్పకుండా ఎన్నిసార్లు బాధ అనిపిస్తాడో ఏమో. ఇంకొకసారి అట్లా చేయదు.